అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు ఇప్పుడు 2006లో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, అంటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం పుట్టిన పిల్లలు ఉంటారు కదా. సో అప్పట్లో వాళ్ళకి పెట్టిన ఖర్చులు వాళ్ళకైన ఖర్చులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ 2026లో పుట్టిన పిల్లలకి అయ్యే ఖర్చులు ఎంత, రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఏంటి అసలు? ఇది ఇప్పుడు ప్రజెంట్ 2026లో పిల్లలు కనుక పుట్టే రోజు నుంచే పెట్టే ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి వెన్ కంపేర్ టు 2006. ఫర్ ఎగ్జాంపుల్ 2006లో ఒక మదర్ కనుక డెలివరీ అవుతే, నార్మల్ డెలివరీ అవుతే హార్డ్లీ 10-15-20,000, 15,000 20,000 మ్యాక్సిమం. సిజేరియన్ అయితే 30,000. ఇప్పుడు నార్మల్ డెలివరీ కూడా 2 lakhs తక్కువ ఎక్కడా లేదు. 2 లక్షలు. 2 లక్షలు నార్మల్ డెలివరీ. సిజేరియన్ అయితే ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా. నార్మల్ డెలివరీ అయితే 2 days డిశ్చార్జ్, 3 days డిశ్చార్జ్. సిజేరియన్ అవుతే ఇంకొక 4-5 days ఎక్స్ట్రా డిశ్చార్జ్. అక్కడ నుంచి పిల్లలకి ఇక మన మదర్ ఊంబులోంచి వచ్చిన దగ్గర నుంచి పాల డబ్బాలు ప్రతిదీ కూడా కనీసం ఒక 5 to 6 times పెరిగిపోయాయి. రెండవది, అప్పుడున్న హ్యాబిట్స్ అన్ని కూడా ఇంట్లో అమ్మ ఉగ్గు తయారు చేసి పెట్టేవాళ్ళు. ఇవాళ ఉగ్గు లేదు, అంతా రెడీమేడ్ ఫుడ్డే. ఆ రెడీమేడ్ ఫుడ్ అన్ని ఖర్చుతో కూడుకున్నాయి. అట్లా కంపేర్ చేస్తే కనుక అప్పుడు పుట్టిన ఒక బేబీ డే 1 నుంచి వచ్చే ఖర్చు, ఇవాళ పుట్టిన బేబీ డే 1 నుంచి అయ్యే ఖర్చు కనీసం ఒక 5 to 6 times పెరిగిపోయింది. 5-6 times. అంటే నార్మల్గా అప్పుడు ఉండే శాలరీస్ ఎంత? సో మ్యాక్సిమం 10,000-15,000. 1.2-1.3 lakh మినిమం. సో ఆ విధంగానే ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ మీరు మొత్తం ఓవరాల్ ఇన్కమ్ పెరిగింది కరెక్టే, కానీ ఖర్చులు ఎలా పెరిగాయి? ఇన్కమ్ ఏమో 1, 2, 3 లాగా పెరిగితే ఖర్చులేమో 2, 4, 6, 4, 8, 16 లెవెల్ వెళ్ళిపోయాయి. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? తప్పదు. అప్పుడేమో ఒక్కరు నాన్న వర్క్ చేసేవాడు, ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు వర్క్ చేయాలి. ఇద్దరు వర్క్ చేస్తే తప్ప వర్కౌట్ కాదు అది. అంతే కదా. అప్పుడు పేరెంట్స్ 2006లో తల్లిదండ్రుల పేరెంట్స్ నాన్నొక్కడే పని చేసేవాడు. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు పని చేయాలి. ఇద్దరు పని చేస్తే తప్ప వర్కౌట్ కాదు. అప్పుడు బేబీ పుట్టి ఇంటికి వచ్చేప్పటికి మహా అయితే అంతా బాలసాల ఖర్చు అంతా కలిపి ఒక 70,000-80,000, మహా అయితే ₹1,00,000 లగ్జరీగా చేసుకుంటారు. సార్ 2006లో ₹1,00,000 ఖర్చు పెట్టడం అంటే ఇంక్లూడింగ్ పెద్ద విషయం సార్. కానీ ఇప్పుడు మినిమం ఒక బేబీ పుట్టిన తర్వాత బారసాల ఖర్చు 10 లక్షలు తక్కువ కాదు. 10 లక్షలు ఉయ్యాల్లో పండుగడం, రిటర్న్ గిఫ్ట్స్, తర్వాత ఇప్పుడు అన్ని రిసార్ట్స్ చేస్తున్నారు. సో అక్కడ 1 lakh కాస్త 10 lakhs అయిపోయింది. సో దీని అంతటికి మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. అదైపోయింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోగానే ఫస్ట్ ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు. క్రచ్లో అక్కడి నుంచి ప్లే స్కూల్లో స్టార్ట్ చేస్తారు. మినిమం ఎక్కడ కూడా 50,000-60,000 నెలకి ఎక్కడ తక్కువ లేదు. 50,000-60,000. అదే ఆ టైంలో ఇది కిండర్ గార్టెన్కి ఇప్పుడు 50,000. దాని తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్కి వచ్చేప్పటికి మినిమం 80,000, ₹1,00,000 తక్కువ ఎక్కడా లేదు. అక్కడ నుంచి స్టార్ట్ ఇక ఖర్చులు. ఇక అక్కడ నుంచి వేసుకుంటూ పోతే ఇక 10th క్లాస్కి వచ్చేప్పటికి కనీసం 2-3 లక్షలు అయిపోద్ది. ఇంటర్మీడియట్ ఈ రోజే 2 లక్షలు ఉంది. ఐఎమ్ పేయింగ్ 2 lakhs ఫర్ మై కిడ్, మై ఎల్డర్ సన్. సో వీడు అప్పటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళేప్పటికి ఈయన పక్షంలో ఒక 10 లక్షలు తక్కువ అయితే కాదు. ఇంకొక 20 ఏళ్ళకి, అంటే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు కట్టే ఫీజు ఇంకొక 20 ఏళ్ళకి మినిమం 10-15 lakhs 15-16 లక్షలు అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎలా పెరుగుతున్నాయంటే మన జీతం ఏమో 1, 2, 3, 4 పెరిగితే ఇదేమో ఎక్స్పెన్సెస్ ఏమో 2, 4, 8, 16, 32 ఈ రేంజ్లో పెరుగుతుపోతున్నాయి. మరి దీనిని ఎట్లా ఎదుర్కోవాలి అంటే నీ సంపాదన పెరగనప్పుడు నీకున్న సేవింగ్స్ని మల్టిప్లై చేసుకో. సేవింగ్స్ని మల్టిప్లై చేయాలి. అలా సేవింగ్స్ని మల్టిప్లై చేసి పెరుగుతున్న ఖర్చుల్ని ఎదుర్కోవాల్సింది తప్ప వేరే మార్గమే లేదు. చాలామంది చెప్తుంటారు నాకు, మా జీతాలు పెరగట్లేదు, మాకు ఈ ఇయర్ హైక్స్ లేవు, పెరిగినా కూడా 5-10% నుంచి పెరగట్లేదు, కానీ ఖర్చులేమో విపరీతంగా పెరుగుతున్నాయి. మరి దీన్ని పెరుగుతున్న ఖర్చుని తగ్గించుకునేది ఎవరు? మనమే కదా. ఆ మిగిల్చుకున్న డబ్బులు సేవింగ్ చేయాల్సింది మనమే కదా. సో మన చేతుల్లో ఏముందో అదే మనం చేయాలి. అంతేగాని జీతం పెరగట్లేదని మన ఎంప్లాయర్ని నిందించలేము, జీతం పెరగట్లేదు అని చెప్పేసి మన కంపెనీస్ని బ్లేమ్ చేయలేము, వాళ్ళ ధరలు పెరగొద్దు అని చెప్పేసి వాళ్ళని ఆపలేము మనం. సో మన చేతుల్లో లేనిది మనం ఏమి చేయలేము. మన చేతుల్లో ఏముంది? మన ఖర్చు తగ్గించుకోవాలి, మన సేవింగ్స్ పెంచుకోవాలి, ఆ మంచి సేవింగ్స్ రైట్ టైంలో పెట్టాలి, రైట్ ప్లేస్లో పెట్టాలి, వాటిని ఎక్స్పోనెన్షియల్గా గ్రో చేసుకొని ఆ ఇన్ఫ్లేషన్ని మనం ఇక్కడ ఎదుర్కోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ మంత్ర. చాలామందికి నేను చెప్పి నచ్చకపోవచ్చు,
ధరలు పెరుగుతున్నాయి అందరు కంప్లైంట్ చేస్తుంటారు. ఒక పక్క ధరలు ఏమో ఇట్లా పెరిగిపోతున్నాయి, నా జీతాలు పెరగట్లేదు అంటే దానికి మనం ఏం చేయలేం. జీతం ఏమో ఒంటిలాగా వెళ్తుంది, ఖర్చులేమో గొర్రెలాగా పెరగడుతుంది. దానికి మార్గం ఏమీ లేదు, మన చేతుల్లో మనం చేయగలిగింది మాత్రమే మనం చేయాలి అంతే. సో నార్మల్గా చాలామంది సేవింగ్స్ అనేది ఎప్పుడు గుర్తొస్తాయి, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి మిగిలిపోయేప్పటికీ ఖర్చులు పెట్టేసి ఒక 40 సంవత్సరాల తర్వాత అరే నా రిటైర్మెంట్ వస్తుంది ఇంకొక 10 yearsలో, అప్పటికి నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, ఎలా, మా అబ్బాయి మీద డిపెండ్ అవ్వలేను. నేను రీసెంట్గా ఒక ఐఏపీ చేశాము, ఇన్వెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అందులో అడిగాను, మీలో ఎంతమంది మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మీ అబ్బాయి మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను అడిగాను. ఒక్కరు కూడా చేయెత్తలేదు, ఎత్తరు కూడా, ఎవరు కూడా. అర్థమైపోయింది అందరికీ మేము మా అబ్బాయి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు అని. సో మాది మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు పిల్లల ఖర్చు ఎంత పెరిగిపోయాయి చూసారు కదా. అండ్ ఇంకొకటి ఫోటోషూట్ ఒకటి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది మదర్గా ఉన్నప్పుడు ఫోటోషూట్, పిల్లలు పుట్టగానే ఫోటోషూట్, ఇవన్నీ మెటర్నరీ ఫోటోషూట్లని ఇవన్నీ అడిషనల్ ఖర్చులే. అన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అసలు వీళ్ళందరూ కూడా ఈ ఖర్చుల్ని తట్టుకొని ముందుకెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. కాబట్టి ఈ పెరిగిన ఖర్చులు నిందించకుండా మనము మన ఖర్చులు తగ్గించుకోవడం ఒకటే మార్గం, అంతే, ఆప్షన్ లేదు. అసలు మన ఇన్సూరెన్స్ పాలసీస్ 20 years బ్యాక్ ఒక కపుల్కి, నేను అప్పుడు కార్మిక వర్క్ చేసేవాడిని, ఒక కపుల్కి 2 lakhs పాలసీ 3 lakhs పాలసీ మహా అయితే 500, 800, 1000 రూపాయలు అలా ఉండేది, 1500 మ్యాక్సిమం. ఒక 5,000 రూపాయల ప్రీమియం కడుతున్నారు అంటే ఒక మంచి పాలసీ కడుతున్నట్టు 5,000 రూపాయలు చాలా ఎక్కువ అప్పుడు సంవత్సరానికి. ఇప్పుడు పక్షంలో 25,000, 40,000, 30,000 తక్కువ లేని ఎక్కడ పాలసీ లేదు. మన కవరేజ్ ఎంత, మినిమం 25 లక్షల నుంచి స్టార్ట్. అప్పుడు 1,00,000 రూపాయలు 50,000 సమ్మెష్యూర్డ్, ఇప్పుడు 50,000 ప్రీమియం. అంత మారిపోయింది కదా. సో ఇన్సూరెన్స్ ఒకటి టూ మచ్ పెరిగిపోయాయి. అలాగే ఎక్స్పెన్సెస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నిటికంటే ఎక్కువ పెరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్. దీనికి ఇన్ఫ్లేషన్ కనుక మీరు లెక్కేస్తే క్యాలిక్యులేటర్ పగిలిపోతాయి, అంత పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెల్త్. ఈ హెల్త్ వచ్చేసి ఎడ్యుకేషన్ రెండు టూ మచ్గా పెరిగిపోయాయి. దాన్ని ఎదుర్కోవాలి అంటే మార్గం లేదు. హెల్త్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్కి మనం ఖర్చు తగ్గించుకొని పిల్లల మీద పెడుతూ ఉండాలి. మనం జనరల్గా చెప్తూ ఉంటాం, మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటి, ఓన్లీ ఎడ్యుకేషన్ కదా. సో ఆ ఎడ్యుకేషన్ని ప్రాపర్ స్కూల్లో ప్రాపర్గా వాళ్ళకి అందేలాగా జరగాలి అంటే డెఫినెట్లీ అది కొంత ఖర్చుతో కూడుకున్న పనే. దాన్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మిగతా ఖర్చుల్ని కాంప్రమైజ్ చేసుకోవాలి. బట్ ఈ కంపేర్ చేసి లెక్కలేస్తే మాత్రము దగ్గర భయం వేసిపోతుంది. ఇప్పుడు 2006లో ఇలా ఉంటే దెన్ ఇమాజిన్ ఆఫ్టర్ 2036 10 years ఎలా ఉంటుంది. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఎవరైతే కెరియర్ స్టార్టింగ్ కోసమో జస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ అయిపోయి ఇంకొక 4-5 yearsలో పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొక 5 yearsలో వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు పేరెంట్స్ అయ్యేప్పటికీ ఆ ఖర్చులు ఇంకా తడిచిపడి టూ మచ్గా అయిపోతాయి. అంటే ఇది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు. అయితే 2006కి ముందు ఒక 20 years బ్యాక్ వెళ్ళండి, అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ అంతా పెరగలేదు. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు నా మొత్తం కేజీ టు పీజీ 10,000 కాలేదు, కేజీ టు పీజీ. మా అంతకుముందు జనరేషన్లో 100s, కానీ అప్పుడు 100s to 1000s వరకే వచ్చాయి. కానీ 1000s నుంచి ఇప్పుడు lakhsకి వెళ్ళిపోయింది. అంటే ఈ ఖర్చుల పెరుగుదల రేటు కూడా వెరీ ఫాస్ట్గా పెరుగుతుంది. సార్ ఒక 25 సంవత్సరాలకు ముందు మన ఊర్లో, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మన మండలంలో ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్తే 100 రూపాయలు 120 రూపాయలు ఫీజు, ఒక చిన్న ఫీజు కార్డు ఉండేది. మంత్లీ దాని మీద రాసేవాళ్ళు. 100 రూపాయలు 130 రూపాయలు ఫీజు. ఈ రోజు అసలు పొంత లేకుండా పోయింది. అసలు ఏమాత్రం పొంత లేదు, అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అంత దారుణంగా అయిపోయింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.